శ్రీకృష్ణాయ నమః. ఇంతకు మునుపు అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానము పొందుటకు మోక్ష మార్గమునందు పయనించుటకు ప్రతి జీవుడు తనను తానే ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పిన దాని మీదట ఉద్ధవుడు ఆ క్లిష్టతరమైన సాధన ఎంతో చదువుకున్న విద్వాంసులకు సహితము అతి కష్టతరమైనది, దానిని నేను ఎట్లా పొందగలను కృష్ణ, నువ్వు అనుగ్రహించి చెప్పుము అన్నదానికి శ్రీకృష్ణుడు భిక్షు గీత అను ఒక బ్రాహ్మణుడి చరిత్ర చెబుతూ ఏ విధముగా అతను తన అనుభవముల ద్వారా తనను తాను ఉద్ధరించుకుందునని నిర్ణయించుకొనెను అని చెప్పిన పిమ్మట ఇతి అభిప్రేత్య మనసాహి అవంత్యో ద్విజసత్తమః ఉన్ముచ్య హృదయ గ్రంథీన్ శాంతో భిక్షురభూత్ మునిః సచచారమహిం ఏతాం సంయతాత్మేంద్రియానిలః భిక్షార్థం నగరగ్రామాన్ అసంగో అలక్షితో అవిశత తం వై ప్రవయసం భిక్షుమవధూతం అసజ్జనాః దృష్ట్వా పర్యభవన్ భద్ర బహ్వీభిః పరిభూతిభిః. అవంతి దేశస్థుడగు ఆ బ్రాహ్మణ ఉత్తముడు మనస్సులో ఇట్లు నిశ్చయించుకొని హృదయ గ్రంథులైన అహంకార మమకారములను వదలి శాంతుడు మౌని సన్యాసియు అయ్యను. ఆ సన్యాసి మనస్సును ఇంద్రియములను ప్రాణములను నిగ్రహించి ఈ భూమిపై సంచరించుచుండెను. ఆసక్తి శూన్యుడై దీనభావముతో భిక్షార్థమై ప్రతి నగరమునకు ప్రతి గ్రామమునకు వెడలెను. ఉద్ధవ, అసత్పురుషులు వృద్ధుడు ముసలివాడు అగు ఆ భిక్షుకుని చూచి వివిధములగు తిరస్కారములతో వానిని అవమానింపసాగిరి. కేచిత్రివేణుం జక్రుః ఏకే పాత్రం కమండలుం పీఠం చ ఏకే అక్షసూత్రం చ కంధాం చీరాణి కేచన ప్రదాయ చ పునస్తాని దర్శిత అన్యాద్ దుర్మునేః అన్నం చ భైక్ష సంపన్నం భుంజానస్య సరిత్తటే మూత్రయంతి చ పాపిష్ఠాః స్థీవ్యంత్యస్య చ మూర్ధని యత వాచం వాచయంతి తాడయంతి న వక్తి చేత్ తర్జయంతి అపరే వాగ్భిః స్తేనః అయమితి వాదినః బధ్నంతి రజ్వాతం కేచిత్ బధ్యతాం ఇతి. ఆ అసత్ పురుషులలో కొందరు వాని త్రిదండమును, కొందరు వాని భిక్షాపాత్రమును, కొందరు కమండలమును, కొందరు పీఠాసనమును, కొందరు జపమాలను, కొందరు బొంతను వస్త్రఖండమును హరించిరి. కొందరు ఆ వస్తువులను ఇచ్చి, కొందరు ఆ వస్తువుల చూపుచు మరల వాని నుండి లావుకొనుచుండ్రి. భిక్షయందు లభించిన అన్నమును ఆయన నదీ తీరమున భుజించుచుండగా పాపిష్ఠులు వాని అన్నమున మూత్రమును విడచిరి, శిరస్సున ఉమ్మివేసిరి. మౌనియగు ఆ సన్యాసిని వివిధములగు విషయములను చెప్పమని అడుగుదురు. అతడు అట్లు చెప్పనిచో వానిని కర్రలతో కొట్టుచుండిరి. ఇతడు దొంగ అని కొందరు బెదరింపసాగిరి. బంధింపుడు అని పలుకుచు కొందరు వానిని త్రాటితో కట్టివేయుచుండిరి. క్షిపంతి ఏకే అవజావంత ఏష ధర్మధ్వజః శఠః క్షీణవిత్త ఇమాం వృత్తిం అగ్రహీత్ స్వజనోజ్జితః అహో ఏష మహాసారో ధృతిమాన్ గిరిరాడివ మౌనేన సాధయతి అర్ధం బకవత్ దృఢ నిశ్చయః ఇతి ఏకే విహసంత్యేన మేకే దుర్వాతయంతి చ తం బబంధుః నిరురుదుర్యథా క్రీడనకం ద్విజం ఏవం స భౌతికం దుఃఖం దైవికం దైహికం చ యత్ భోక్తవ్యమాత్మనోదిష్టం ప్రాప్తం అబుధ్యత పరిభూత ఇమాం గాధాం అగాయత నరాధమైః పాతయద్భిః స్వధర్మస్థో ధృతిం ఆస్థాయ సాత్వికీం. కొందరు ఇట్లు అవమానించుచు ఇతడు ధర్మధ్వజుడు,
అనగా త్రిదండ చిహ్నములచే జీవించువాడు, లోకవంచకుడు, ధనమంతయు నశించిపోవుట వలన బంధువులు వీనిని విడిచిపెట్టిరి. అప్పటి నుండి ఇతడు ఈ భిక్షుక వృత్తిని స్వీకరించినాడని నిందింపసాగిరి. ఆహా, ఇతడు అతి బలవంతుడు, మహాపర్వతములే గొప్ప ధైర్యశాలి, కొంగవలే స్వకార్య సాధనమునందు కృతనిశ్చయుడై మౌనభావముతో తన పనిని సాధించుకొనుచున్నాడు అని ఇట్లు పలికి కొందరు పరిహసింపసాగిరి. కొందరు వానిపై అపాన వాయువును విడవసాగిరి. కొందరు చిలుకలు, గోరువంకలు మున్నగు పెంపుడు పక్షుల వలె వానిని గొలుసులతో కారాగారముల యందు బంధించుచుండ్రి. ఈ విధముగా ఆ సన్యాసి భౌతికము అనగా దుర్జన ఆది కృతము, దైహికము అనగా జరా ఆది నిమిత్తము, దైవికము అనగా శీతోష్ణ ఆదుల వల్ల కలిగినది. ఈ 3 విధములైన కష్టములు దైవ నిర్దిష్టములు, అపరిహార్యములు కనుక అవి అవశ్యము అనుభవింపదగినవే అని నిశ్చయించుకొనెను. దుర్జనులు వానిని స్వధర్మచ్యుతునిగా చేయుటకు నానా విధములుగా అవమానించిరి. అయినను అతడు సాత్వికమగు ధైర్యమును అవలంబించి స్వధర్మమునందు ఉండి ఈ క్రింది గాథను కీర్తించెను. న అయం జనః మే సుఖ దుఃఖ హేతుః న దేవతాత్మా గ్రహ కర్మ కాలాః మనః పరం కారణం ఆమనంతి సంసార చక్రం పరివర్తయేద్యత్ మనోగుణాన్ వై సృజతే బలీయః తతశ్చ కర్మాణి విలక్షణాని శుక్లాని కృష్ణాని అథ లోహితాని తేభ్యః సవర్ణాః శ్రుతయోః భవంతి. అనీహ ఆత్మా మనసా సమీహతా హిరణ్మయో మత్సక ఉద్విచష్టే మనః స్వలింగం పరిగృహ్య కామాన్ జుషన్ నిబద్ధో గుణసంగతో అసౌ. ఈ జనము గాని, దేవతలు గాని, ఆత్మ గాని, గ్రహములు గాని, కర్మలు గాని, కాలము గాని ఏవియు నా సుఖ దుఃఖములకు కారణములు కావు. ఈ సంసార చక్రమును తిప్పు మనస్సే సుఖ దుఃఖములకు కారణమని పెద్దలు చెప్పుచున్నారు. బలవంతమగు మనస్సే గుణములను సృష్టించుచున్నది. ఆ గుణముల నుండి శుక్లములు అనగా సాత్వికులు, కృష్ణములు అనగా తామసములు, లోహితములు అనగా రాజసములు, విలక్షణములు అగు కర్మలు పుట్టుచున్నవి. ఆ కర్మల వలన సవర్ణములు అనగా ఆయా కర్మానురూపములగు దేవ, తిర్యక్, మానవ ఆది గతులు కలుగుచున్నవి. హిరణ్మయుడు జీవుని అంతయు అగు పరమాత్మ అనగా ఆ జ్ఞాన శక్తిమయుడు. ఆ పరమాత్మ సమీహత క్రియాశీలకమగు మనసుతో కూడా ఉన్నవాడై నన్ను స్వయంగా నిష్క్రియ భావముతో సాక్షి రూపముగా దర్శించుచుండును. జీవాత్మ సంసార ద్యోతకమగు మనస్సును ఆత్మరూపముతో గ్రహించి మనస్సునకు సంబంధించిన క్రియలతో కూడినవాడై భోగములను సేవించుచు సంసార ఆసక్తుడు అగును. దానం స్వధర్మ నియమ యమశ్చ శ్రుతం చ కర్మాణి చ సత్వ్రతాని సర్వే మనోనిగ్రహ లక్షణాంతాః పరో హి యోగః మనసః సమాధిః సమాహితం యస్య మనః ప్రశాంతం దానాదిభిః కిం వద తస్య కృత్యం అసంయతం యస్య మనః వినశ్యత్ దానాదిభిశ్చేదపరం కిమేభిః మనః అవసే అన్యేహి అభవన్ స్మ దేవా మనఃశ్చ నా అన్యస్య వశం సమేతి భీష్మో హి దేవః సహసః సహీయాన్ యుంజాత్ వసే తం సహి దేవదేవః. దానము, స్వధర్మము, నియమము, యమము అనగా అహింస ఆదులు, శృతము అనగా శాస్త్ర శ్రవణము, సత్వ్రతములు, సత్కర్మలు ఇవి అన్నియు మనోనిగ్రహ ఉపాయములు. మనోనిగ్రహమే పరమయోగము. సమాహితము అనగా వశీభూతము, ప్రశాంతము అగు మనస్సు గల వానికి దానాదుల వలన ప్రయోజనము ఏమిటి?
మరియు అలసత్వమునకు వశమై నియమితము కాని మనస్సు గలవానికి దానాదుల వలన ప్రయోజనము ఏమి? కావున సర్వ ఇంద్రియములు మనస్సునకు వశమై ఉన్నవి. మనస్సు ఏ ఇంద్రియమునకు వశమై ఉండలేదు. మనస్సు బలవంతుని కంటెను మిక్కిలి బలవంతమైనది, యోగులకు కూడా భయంకరమైనది. ఈ మనస్సును వశము చేసుకుని వాడే దేవదేవుడు ఇంద్రియజేత అగును. తం దుర్జయం శత్రుం అసహ్య వేగం అరుంతుదం తన్న విజిత్య కేచిత్ కుర్వంతి అసత్ విగ్రహమత్ర మర్త్యైః మిత్రాణి ఉదాసీన రిపూన్ విమూఢాః దేహం మనోమాత్రం ఇమం గృహీత్వా మమ అహం ఇతి అంధధియో మనుష్యాః ఏషః అహమన్యో అయం ఇతి భ్రమేణ దురంతపారే తమసి భ్రమంతి. సహించుటకు వీలు కాని రాగాది వేగములతో కూడినదియు శరీరమునే కాక హృదయాది మర్మస్థానములను కూడా బాధించునదియు జయించుటకు శక్యము కానిదియు అగు మనోరూప శత్రువును జయింపక కొందరు మానవులు ఇతరులతో వ్యర్థముగా కలహించుచున్నారు. ఆ కలహమునందు కొందరిని శత్రువులు అనియు, కొందరిని మిత్రులు అనియు, కొందరిని ఉదాసీనులు అనియు వివేచన చేయుదురు. అట్టివారు మిక్కిలి మూర్ఖులు. మానవులు వివేక శూన్యులై మనఃకల్పితమగు ఈ దేహమును నేను నాది అను భావించుచున్నారు. దానివలన ఇది ఇతరము అగు భ్రమలో పడి దుస్తరమగు సంసారమున సంచరించుచున్నారు. కెనస్తు హేతు సుఖ దుఃఖయోశ్చేత్ కిమాత్మనశ్చ అత్ర హి భౌమయోస్తత్ జిహ్వాం క్వచిత్ సందసతి స్వదద్భిః తద్వేదనాయాం కథమాయ కుప్యేత్ దుఃఖస్య హేతుర్యది దేవతాస్తు కిమాత్మనస్తత్ర వికారయోస్తత్ యత్ అంగం అంగేన నిహన్యతే క్వచిత్ క్రుధ్యేత కస్మై పురుషః స్వదేహే. మానవుడే సుఖదుఖములకు కారణమైనచో వానితో ఆత్మకు ఎట్టి సంబంధముండును? కర్తృత్వ భోక్తృత్వములు భౌతికములకు స్థూల దేహములకు సంబంధించినవి. ఎప్పుడైనా భోజనాదుల యందు తన దంతములతో నాలుకను కొరికినచో దాని వలన బాధ కలిగినప్పుడు మానవుడు ఎవరిపై కోపించును? పోని అది కాకుండా దేవతలే దుఃఖమునకు కారణమైనచో ఈ దుఃఖము వలన ఆత్మకు ఎట్టి నష్టం కలుగును? కర్తృత్వ భోక్తృత్వములు ఇంద్రియాభిమానులకు దేవతలకు సంబంధించినవి. ఈ దేవతలు సర్వ శరీరములోనూ ఒకే విధముగా ఉందురు. ఒకే శరీరములో ఉన్న దేవతలే మరి ఒక శరీరములో కూడా ఉందురు. ఇట్టి స్థితిలో తన శరీరమందలి ఒక అవయవము వలన మరి ఒక అవయవమునకు దెబ్బ తగిలినచో ఎవరిపై కోపించును? ఆత్మా యది స్యాత్ సుఖ దుఃఖ హేతుః కిమన్యతః తత్ర నిజస్వభావః నహి ఆత్మనో అన్యద్యది తన్మృషా స్యాత్ క్రుద్ధేత కస్మాన్న సుఖం న దుఃఖం గ్రహానిమిత్తం సుఖ దుఃఖయోశ్చేత్ కిమాత్మనో అజస్య జనస్య తే వై గ్రహైః గ్రహస్య ఏవ వదంతి పీడాం క్రుధ్యేత కస్మై పురుషః తతో అన్యః. పోని ఆత్మయే సుఖదుఖములకు హేతువైనచో ఇతరమైన దానిని నిందింపనేలా? ఇది ఆత్మ స్వభావము. ఆత్మ కంటే అన్యమైనది ఏదీయును లేదు. ఒకవేళ ఉన్నచో అది మిథ్యయే అగును. సుఖము గాని దుఃఖము గాని లేనప్పుడు క్రోధమునకు హేతువు ఏమి ఉండును? పోని గ్రహములు సుఖదుఖములకు కారణమనినచో జన్మరహితమైన ఆత్మకేమి హాని ఉండును? ఆ గ్రహముల ప్రభావము జనన మరణశీలమగు శరీరముపై ఉండును. దేవజ్ఞులు ఆకాశమునందుండు గ్రహముల వలన శరీరమునందు ఉండు గ్రహములకు బాధ కలుగుచుండదని చెప్పుదురు. అందువలన దేహ గ్రహముల కంటే భిన్నుడైన పురుషునిపై కోపము చూపనేలా? కర్మ అస్తు హేతు సుఖ దుఃఖయోశ్చేత్ కిమాత్మానస్థద్ధి జడా జడత్వే దేహస్త్వచిత్ పురుషో అయం సుపర్ణః
క్రుధ్యేత కస్మై నహి కర్మమూలం కాలస్తు హేతు సుఖ దుఃఖయోశ్చేత్ కిమాత్మానస్తత్ర తదాత్మకో అసౌ న అగ్నేర్హి తాపో నహిమస్య తత్స్యాత్ క్రుధ్యేత కస్మై న పరస్య ద్వంద్వం. కర్మలే సుఖదుఖములకు హేతువులు అనినచో దాని వలన ఆత్మకు ఎట్టి ప్రయోజనము ఉండును. ఏలనన జడత్వ అజడత్వములను ఉభయ ధర్మ విశిష్టములైన పదార్థముల యందే కర్మ సంభవమగును. కాని దేహము జడము. ఈ పురుషుడు సుపర్ణుడు అనగా శుద్ధ జ్ఞాన స్వరూపుడు. అందువలన సుఖదుఖములకు మూలభూతముగు కర్మయే లేనప్పుడు ఎవరిపై కోపింపవలను? పోని సుఖదుఖములకు కాలము హేతువైన ఆత్మపై దాని ప్రభావము ఎలా ఉండును? ఏలయన ఈ ఆత్మ కాలాత్మకమే కదా. తాపమునిచ్చు అగ్నికి మాత్రం తాపము ఉండదు. అట్లాగే శైత్యము అనగా చలిదనము ఇచ్చు మంచునకు శైత్యము ఉండదు. తానే కాలాత్మకమైన ఈ పురుషునకు సుఖదుఖాదికములు లేవు. కావున ఎవరిపై కోపమును చూపవలను? నకేనచిత్ క్వాపి కథంచన అస్య ద్వంద్వోపరాగః పరతః పరస్య యథాహమః సంస్కృతి రూపిణః స్యాత్ ఏవం ప్రబుద్ధః న బిభేతి భూతైః ఏతాం స ఆస్థాయ పరాత్మనిష్ఠా మధ్యాసితాం పూర్వతమైః మహర్షిభిః అహం తరిష్యామి దురంతపారం తమో ముకుంద అంఘ్రీ నిషేవయైవ. సంసార సూచకముగు అహంకారమునకు సుఖదుఖ సంబంధం ఉన్నట్లు ప్రకృతి కంటే అతీతమైన ఆత్మకు ఎప్పుడునూ దేనితోనూ సుఖదుఖాది సంబంధము ఉండదు. ఈ విషయమును తెలుసుకున్న మానవుడు భూతములకు భయపడడు. అందువలన నేను ప్రాచీనులైన మహర్షులచే సేవితమగు ఈ పరమాత్మ జ్ఞానమును పొంది శ్రీకృష్ణ పాద పద్మ సేవతోడనే దుస్తరము తమస్వరూపము అగు ఈ సంసారమును తరింపగలను. ఆ విధముగా ఆ బ్రాహ్మణుడు తనలో తాను తలపోసుకొనను అని శ్రీకృష్ణుడు చెబుతూ నిర్విద్య నష్ట ద్రవిణ గత క్లమ ప్రవ్రజ్య గాం పర్యటమాన ఇత్థం నిరాకృతో అసద్భిః అపి స్వధర్మాత్ అకంపితో అమూం ముని ఆహగాధాం. నష్టమైన ధనము కలవాడు ఖేదరహితుడు అగు ఆ ముని వైరాగ్యయుక్తుడయి సన్యసించి భూమి అంతటా తిరుగుచు దుర్జనులచే ఇట్లు తిరస్కృతుడైనను స్వధర్మమున ఉండి చెలింపక పూర్వోక్త గాథను కీర్తించెను. సుఖ దుఃఖప్రదః నా అన్యః పురుషస్య ఆత్మ విభ్రమః మిత్రః ఉదాసీన్ అపరిపవః సంసారః తమసః కృతః తస్మాత్ సర్వాత్మనా తాత నిగృహాణ మనోధియా మయి ఆవేశితయా యుక్త ఏతావాన్ యోగ సంగ్రహః యయేతాం భిక్షునా గీతాం బ్రహ్మనిష్టాం సమాహితః ధారయన్ శ్రావయన్ శృణ్వన్ ద్వంద్వైః ఏవ అభిభూయతే. జీవునకు సుఖదుఖముల కలుగచేయువారు ఎవరునూ లేరు. ఇది వాని చిత్త విభ్రమమే. మిత్ర ఉదాసీన శత్రు రూపమగు ఈ సంసారము అజ్ఞాన కల్పితము. ఉద్ధవ, నాయందు బుద్ధి నుంచి సంపూర్ణముగా మనస్సును నిగ్రహించుకొనుము. ఇదియే యోగ సారము అని తెలుసుకొనుము. ఇక్కడికి 11వ స్కందములోని 23వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.